మీరు వినమ్రతను నిరంతరం నటించగలరా? నటించలేరు. So it is your nature when you మీరు మూల అస్తిత్వానికి పూర్తిగా శరణాగతి చెందినప్పుడు వినమ్రత స్వయంచాలకంగా మీ స్వభావం అవుతుందని నేను భావిస్తాను. మీ గురుదేవులు బోధించే కొన్ని సూత్రాలను విని ఆశ్చర్యంతో మీరు కూడా వాటిని పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ విధంగా వారు వ్యక్తపరుచుకున్నప్పుడు వారి ముందు నేనెంత ధూళి రేణువును మాత్రమే అని అనిపిస్తుంది. మరి నేను ధూళి కణం కూడా కాదేమో. మీరు ఈ విశ్వం యొక్క గొప్ప విస్తరణను గమనించినప్పుడు భూమి ఒక ధూళి రేణువు కన్నా తక్కువే. అందులో మరి నేను ఏమిటి? and to remember certain principles of great people like my master who says, మనం మా గురుదేవుల వంటి గొప్ప వ్యక్తుల నియమావళిని గుర్తు చేసుకున్నప్పుడు వారు మిమ్మల్ని మీరు గొప్పగా భావించడంలో తప్పులేదు, కానీ ఎదుటి వ్యక్తిని మీకంటే గొప్ప వ్యక్తిగా అంగీకరించే వైఖరిని పెంపొందించుకోండి అని చెప్పేవారు. అది మిమ్మల్ని ఒక అడుగు వెనక్కి వేసి ఎదుటి వ్యక్తిని గౌరవించాలని తెలుపుతుంది. but today in the corporate world and unfortunately even in the spiritual realm, even ఈనాటి కార్పొరేట్ ప్రపంచంలో, అలాగే దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక సంస్థలలో కూడా మనందరం పనిని పంచుకుంటాము. అటువంటప్పుడు మన మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. and unfortunately meditative minds are so sharp దురదృష్టవశాత్తు ధ్యానం చేసే మనసులు చాలా చురుకుగా ఉండి ఎదుటి వ్యక్తి మీద గెలవాలని ప్రయత్నిస్తారు. so sometimes the arguments are so terse and ego driven because the mind has become so sharp when you meditate. ఒక్కోసారి చర్చలు చాలా జటిలంగా అహంకారపూరితంగా ఉంటాయి, ఎందుకంటే ధ్యానం వలన మనసు చాలా చురుకుగా మారుతుంది కాబట్టి. అన్ని వైపుల నుండి ఈ ఆయుధాలు చాలా పదునుగా ఉండి చాలా మందిని బాధిస్తాయి. కాబట్టి ఒక్కోసారి ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ప్రమాదకరంగా మారి ఒకదానిని మరొకటి బాధించుకుంటాయి. You wish you were just ordinary at that time. అప్పుడు మీరు సాధారణ వ్యక్తిగా ఉంటేనే బాగుంటుంది అని కోరుకుంటారు. భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మిమ్మల్ని మీరు అసాధారణ వ్యక్తిగా భావించడం మీ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. Imagine a boss in a company. ఉదాహరణకు, ఒక కంపెనీలోని యజమాని తనను తాను అసాధారణ వ్యక్తిగా ఊహించుకొని గర్విష్టిగా ఉంటే ఆ ఉద్యోగుల ఉత్పాదకత ఎలా ఉంటుంది? అది చాలా వరకు తగ్గిపోతుంది. But imagine a boss who works hand in glove. అలాగే తన ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారితో కలిసిమెలిసి పనిచేసే ఒక యజమానిని, బాస్ను ఊహించండి. అతను వారితో కలిసి భోజనం చేస్తాడు, వారితో చర్చిస్తాడు. అప్పుడు ఉత్పాదకత ఆకాశాన్ని అంటుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో నన్ను నేను గొప్పవానిగా భావిస్తే నా చుట్టూ గొప్పతనం అనే గోడను నిర్మిస్తాను. అప్పుడు మిగిలిన ఆ భగవంతుని ప్రపంచం నుండి నన్ను నేను వేరు చేసుకుంటాను. నేను ఒంటరిగా మిగిలిపోతాను.